साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री महापरलोक निवासायाय नमो नमः। गोत्रोभवस्य कौंडिन्य गोत्रोभवस्य नामधेयस्य కీర్తియశులు గుండెగోని సైదులు గౌడు నామధేయస్య శంకరమ్మ నామధేయస్య అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్ర సన్నిధౌ గుండెగోని సైదులు గౌడు శంకరమ్మ గార్ల దశదిన కర్మ సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వ, ఓం అపర్ణాయ స్వ, ఓం సమర్ణాయ స్వ, ఓం ఉదనాయ స్వ, ఓం యానాయ స్వ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పుత్రపోషాణం సమర్పయామి. హస్తం ప్రక్ష్యామి, పాదం ప్రక్ష్యామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇది అవసరార్థ యథాశక్తి పంచభక్ష పరమాన్న నివేదనం సమర్పయామి. తదేంఘౌ మంగళ నీరాజనం. ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 14/9/2025 సంవత్సరమున నల్గొండ వాస్తవ్యులు కౌండిన్య గోత్రోభవస్యులు కీర్తియశులు గుండెగోని సైదులు గౌడు శంకరమ్మ గారుల దశ దిన కర్మ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు పెద్ద కుమారుడు కోడలు గుండగోని పరమేశ చంద్రకళ గారు, మనవళ్ళు రమేష్ రాజేష్, అదేవిధంగా చిన్న కుమారుడు కోడలు గిరిబాబు విజయ గారు, మనవళ్ళు ఉత్కృష్ట ఉద్భవ, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు పెద్దవారి దశదిన కర్మ సందర్భంగా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా దశదిన కర్మ సందర్భంగా మహాలయ పక్ష సందర్భంగా మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 14 మా నాన్నగారు మా అమ్మగారు పరమదించి 10 సంవత్సరాల సందర్భంగా అమ్మ నాన్న అనాథాశ్రమము చౌటుప్పల పట్టణంలోని శంకర్ గురూజీ గారి యొక్క స్థాపనలో ఇదే కార్యక్రమాలు అనాథులకి అన్ని విధాలుగా వారికి ఇక్కడ పుణ్యం, వారికి యొక్క ఆరోగ్యాలు డాక్టర్ల చేత ఇక్కడ వసతి భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఎంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఈ చౌటుప్పల్ పట్టణంలో ఇక్కడ స్థాపించారు. అలాగే అనాథలకి ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ వివిధ ఎన్నో వ్యాపారవేత్తలు ఇంజనీర్లు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాసులు చాలామంది కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 600 అనాథలకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది మా అమ్మ నాన్న పేర్ల మీద. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు.
3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.